మర్నాడు పొద్దున్నే అనురాధ నిద్రలేచి పెరట్లోకి వచ్చేసరికి 7 గంటలయింది. సూర్యభగవానుడి బంగారు కిరణాలు నులివెచ్చగా వంటికి తగులుతున్నాయి. అక్కడక్కడా చెట్ల మీద కాకులరుస్తున్నాయి. ఉండుండి వీస్తోంది గాలి. శారదమ్మ నూతిపళ్ల మీద కూర్చుని గిన్నెలు దోముతోంది. ఏటాను, రోజు పెందలాడే లేచేదానివి, ఇవాళ ఇంత ఆలస్యమైంది. ఎన్నిసార్లు తట్టి లేపానో నేను, నువ్వు లేవనే లేదు. ఏదో కాస్త బద్ధకంగా ఉండి నిద్ర బాగా పట్టిందమ్మా అని బదులు చెప్పి బాత్రూంలోకి వెళ్ళిపోయింది అనురాధ. నా తల్లికి పరీక్షలైపోగానే చక్కటి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి. దీనికి ఇప్పుడప్పుడే కన్నెపిల్లల కలలు అలవాటైనట్లున్నాయి. లేకపోతే రాత్రల్లా మేలుకుని ఇంత ఆలస్యంగా ఎందుకు లేస్తుంది అనుకుంది శారదమ్మ మనస్సులో. హోంవర్క్ అంతా పూర్తి చేసుకునేసరికి భోజనానికి కేకేసింది తల్లి. భోజనం కానిచ్చి డ్రెస్ చేసుకుంది అనురాధ. టిఫిన్ బాక్స్, పుస్తకాలు పుచ్చుకుని కాలేజీకి బయలుదేరింది. సుధారాణి ఆశాలతల ఇళ్లు దారిలోనే. వాళ్ళని కలుసుకుని బయలుదేరింది. కాలేజీకి ఇళ్లు బాగా దూరం కాకపోవటం వల్ల ముగ్గురు నడిచే ఎడతారు. కావాలనుకుంటే సుధారాణి, ఆశాలత మోటారు వాహనాల మీద వెళ్లగలరు. అనురాధ కోసం వాటిని వదులుకున్నారు వాళ్ళు. ఆశాలత గలగలా మాట్లాడేస్తోంది. సుధారాణి కిలకిలా నవ్వుతోంది. ఆ తెలుగు లెక్చరర్ గాడు లేడు, షేక్స్పియర్ మొహం వాడును. ఆడపిల్లల కేసు అలా తినేసేలా చూస్తాడేమిటి? ఆశాలత సుధారాణి కేసి చూసింది. ఆ ఇంగ్లీష్ లెక్చరర్ గాడు మాత్రం తను హిందీ యాక్టర్లా ఉంటాడని వాడి నమ్మకం. నిమిషానికి కాలర్ సవరించుకుంటాడు. తన సాక్స్ కేసి, ప్యాంటు కేసి చూసుకుంటాడు ఎక్కడ నలిగిపోతాయో అని. ఆడపిల్లల వెంటబడే జబ్బు స్టూడెంట్లకే కాదు, లెక్చరర్లకి కూడా బాగా ఉంది. సెకండ్ ఇయర్ స్టూడెంట్ మైథిలికి హిస్టరీ లెక్చరర్ గాడు లేడు, అదే ఆ అడ్డ సొరకాయ తలకాయగాడు. ప్రేమలేఖ రాశాట, నీ వెంటబడి విసిగెత్తి వేసారిపోయాను, ఎప్పుడు కరుణిస్తావు దేవి అని. ఇంకా కొన్నాళ్ళు పోతే ప్రిన్సిపాల్ కూడా ఆడపిల్లల వెంట పడతాడేమోనే. సుధారాణి, ఆశాలత పకపకా నవ్వారు. ఏమే అను, ఇంత సరదా సంభాషణ నీకు కనీసం నవ్వు కూడా తెప్పించటం లేదుటే. సుధారాణి మోచేత్తో పొడిచింది అనురాధని. నేను చెప్పలేదుటే, దానికి ఈ మధ్య పరధ్యాస ఎక్కువైందని. నా ఉద్దేశం ఏమిటంటే అని సగంలో ఆపేసింది ఆశాలత. ఉలిక్కిపడి తేరుకుని, ఏమిటే అందే అనురాధ. ఒసే ఆశ, నువ్వలా సగంలో ఆపేసి మాకు చెప్పకుండా అలా ఆశ పెడుతూ ఉంటే నువ్వు శిక్ష అనుభవిస్తావు తెలుసా? సుధారాణి కళ్ళెగరేసి బెదిరించింది. ఏం శిక్షే? సవాలు చేసింది ఆశాలత. నిన్ను రేప్ చేస్తాడొకడు, గల్లున నవ్వింది సుధారాణి. ఆశాలత మొహం చిన్నబోయింది. సరసం అనేది ఇతరుల మనస్సు గాయపరిచేదిగా ఉండకూడదే, నెమ్మదిగా అంది బాధగా. ఒసే పిచ్చి, నువ్వు అను నాకు ప్రాణ స్నేహితురాలు కదా, నేను అవమానిస్తానటే. సరిగ్గా విను, వాడెవడో కాదు. ఎవరు? ఆతృతగా చూసింది ఆశాలత. కార్యం గదిలో నీ మొగుడు. సుధారాణితో పాటు తను నవ్వేసింది ఆశాలత. చంపేశావు పో, నేను ఇంకేదోననుకున్నాను. సారీనే అంది ఆశాలత నొచ్చుకుంటూ. ఏం మహాతల్లి, ఇంత చక్కటి జోకి కూడా నువ్వు పడి పడి నవ్వలేదంటే నా జోక్ పేలనట్టే. సుధారాణి ఓడిపోయిన మొహం పెట్టింది. అదేం కాదు, కుమారి అనురాధాదేవి లవ్లో పడినట్టే ఆశాలత కవ్వింపుగా అంది. ఎవరితోనే? ఎవరే ఆ దివ్య సుందరుడు? సుధారాణి ఆరాటపడిపోతోంది. సుధా, చెబుతా గాని. అను, నన్ను కొట్టకుండా కొమ్ము కాయాలే నువ్వు, ఆశాలత అర్థించింది. ఓకే భామిని, నీకిదే నా అభయహస్తం. ఇక ప్రవచించుము. మన నెచ్చలి హృదయాన్ని దోచుకుపోయిన ఆ దొంగ సుందరుడెవరో. ఫలానా అని చెప్పలేను గాని ఆ 4 బాడీగార్డుల్లో ఒకడు. ఆశాలత సుధారాణి పక్కకి చేరింది. అనురాధ తొణకలేదు, బెడకలేదు. నిజమేనుటే విస్తుపోయింది సుధారాణి. అనురాధ మాట్లాడలేదు. నిజం కాకపోతే అలా మౌనంగా ఎందుకుంటుందే? ఆశాలత రెట్టించింది. చెప్పవే అను, త్వరగా చెప్పు. ఆశాలత చెప్పింది నిజం కాదని చెప్పు. ఆశ ఏదో సరదాకి అన్నదని చెప్పు. హడావుడి పడిపోతోంది సుధారాణి. నిబ్బరంగా గంభీరంగా అంది అనురాధ. ఆశ చెప్పింది పూర్తిగా కరెక్ట్ కాదు. గుండెల మీద చేయి వేసుకుంది సుధారాణి. అబ్బా, ఇంత చల్లని మాట చెప్పావను. లేకపోతే నువ్వు ఆ రోడ్ సైడ్ రోమియో గాళ్ళని, ఆ రౌడీ వెధవల్ని ప్రేమిస్తున్నావని ఎలా అనుకుంటాను? థ్యాంక్స్ ఎలాట్. నీ థ్యాంక్స్ విత్డ్రా చేసుకో. అదేమిటి? కళ్ళు పెద్దవి చేసింది సుధారాణి. నేను ఆ 4 బాడీగార్డుల్ని ప్రేమిస్తున్నాను. ఆశ ఒక్కరినే ప్రేమిస్తున్నాను అనుకుంటోంది కదా. ఆమె అభిప్రాయం తప్పు,
ఖండించింది అనురాధ. సుధారాణి నివ్వెరబోయింది. జోక్ చేసిన ఆశాలత నిర్ఘాంతపోయింది. నీకేమైనా మతిపోయిందిటే, బాడీగార్డుల్ని ప్రేమించడమేమిటే? ఇద్దరూ ఒకేసారి అడిగారు ఆందోళనగా. బాడీగార్డులు మనుషులేనే, వాళ్ళకి మనసుంటుంది. నా ప్రేమని వాళ్ళు తప్పకుండా స్వీకరిస్తారు, అనురాధ తెగేసి చెప్పింది. అయితే నీ నిర్ణయం మారదంటావు, సుధారాణి హెచ్చరిస్తున్నట్టుగా అంది. మారదు మారదు మారదు, దిక్కచ్చిగా అంది అనురాధ. ఎవరి కర్మకు ఎవరు కర్తలు? ఆశాలత జాలిపడింది. మహాతల్లులారా, మీ జాలి సానుభూతి నాకు అక్కర్లేదు. కోపం నీకే కాదు, మాకు ఉంది. నువ్వు బాడీగార్డుల్ని ప్రేమిస్తున్నావని, వాళ్లతో తిరుగుతున్నావని తెలిస్తే మా తల్లిదండ్రులు నీతో స్నేహం చేయనివ్వరు, తీక్షణంగా అంది సుధారాణి. అందుకని ఏమంటావు? అనురాధ రెచ్చిపోయింది. మేము నీతో స్నేహం మానుకోవాల్సి వస్తుంది. ఆశలత కుండబద్దలు కొట్టినట్లు అసలు విషయం చెప్పేసింది. సరే, మీ ఇష్టం అంది అనురాధ దృఢంగా. స్నేహితురాళ్ళిద్దరూ నివ్వెరపోయారు. ఆ రౌడీ వెధవల కోసం అమూల్యమైన మా స్నేహం వదులుకుంటారన్నమాట. నువ్విలాంటి మనిషివనుకోలేదు. మీ స్నేహానికన్నా అమూల్యమైన దాన్ని పోగొట్టుకోవటం నాకిష్టం లేదు. కాస్త తెలుగులో చెప్పు, ఆశాలత వెటకారంగా అంది. అనురాధ మాట్లాడలేదు. రావే ఆశ, పేదవాళ్లతో స్నేహం కలపటం మనదే తప్పు. బాగా బుద్ధి చెప్పిందిగా, ఇక పద పోదాం. రిక్షా కేకేసింది సుధారాణి. చూస్తూ ఉండగానే సుధారాణి, ఆశాలత రిక్షా ఎక్కి వెళ్ళిపోయారు. స్నేహబంధం వల్లనో ఏమో వెడుతూ వెడుతూ వెనక్కి తిరిగి చూశారు రిక్షా విండోలోంచి. స్నేహితురాలిద్దరూ కనుమరుగవ్వగానే హ్యాండ్ కర్చీఫ్తో కన్నీళ్లు తుడుచుకుంది అనురాధ. దాని భావం ఆమెకే తెలుసు. కాసేపట్లో కాలేజీ చేరుకుంది అనురాధ. క్లాస్ రూంలో సుధారాణి, ఆశాలతలు ఎప్పటిలా తన పక్కన కూర్చొని ఇవ్వలేదు. సాయంత్రం కాలేజీ విడిచిపెట్టాక సుధారాణి, ఆశాలతలు అనురాధ కన్నా ముందే వెళ్ళిపోయారు. అలా వెళ్ళటం తన మీద కోపం వల్లనేనని గ్రహించకపోలేదు అనురాధ. రోజు ముగ్గురు కలిసి వెళ్ళేవారు. ఇవాళ ఒంటరిగా వెళ్ళటం చాలా బాధగా ఉంది అనురాధకి. అయినా సరే తన కోసం తప్పిస్తున్న బాడీగార్డుల్ని, తనకి ముఖ్యంగా కావలసిన బాడీగార్డుల్ని వదులుకోదలుచుకోలేదు అనురాధ. ఒరేయ్ అన్న గోపి గొంతు వినిపించడంతో గాల్లో తేలిపోయింది అనురాధ మనస్సు. ఇవాళ హేమమాలిని ఒక్కతే ఉందరోయ్. ప్రసాద్ కేరింత. జయసుధ, జయప్రదలు ఏర్రా, శేషు ఆరా. బోర్మీటర్ తాగటానికి ముందుకు వెళ్ళుంటారా? శేఖర్ సమాధానం. మన నలుగురం సాయశక్తులా సాయపడదాన్రా ఈ చిన్నారికి. అందమైన ఆడపిల్లల్ని ఆదుకోవటమే కదరా మన కర్తవ్యం. గోపి మిగతా వాళ్ళని అడిగాడు. కరెక్ట్ రా ఒరేయ్, ప్రసాద్ వంత పాడాడు. అప్పటికే చాలామంది స్టూడెంట్లు, లెక్చరర్లు బాగా ముందుకు వెళ్ళిపోయారు. ఏయ్ మిస్టర్స్, వెనక్కి తిరిగి తీక్షణంగా చూసింది అనురాధ. ఒక్కసారిగా కంగు తిన్నారు రోమియోలు. పొందికైన పిల్ల అనురాధ తమనలా పిలుస్తుందని ఊహించలేదు వాళ్ళు. ఒక్కళ్ల మొహాలు ఒక్కళ్ళు చూసుకున్నారు. దరిదాపులో ఎవ్వరూ లేరు. ధైర్యం పుంజుకుని, ఏమిటి మిస్ అన్నారు దగ్గరగా వచ్చి. మీకసలు కనీస మర్యాదలు తెలియవనుకుంటానే. మొహం చిట్లించింది. తెల్ల మొహాలు వేశారు నలుగురు ఈసారి. కాలేజీ అమ్మాయి మాత్రం మనిషి కాదా? అమ్మమ్మ, ఎంత మాట! అందులో మీరు బ్యూటీ క్వీన్. గోపి పూర్తిగా ధైర్యం తెచ్చుకున్నాడు. ఒంటరిగా వెళుతోంది కదా, స్నేహితురాళ్ళు ఎవ్వరూ లేరు కదా, కాస్త సహాయం చేయాలనిపించడం లేదు మీకు? నొచ్చుకున్నారందరూ. ఏం చేయమంటారు చెప్పండి? ఆ పుస్తకాలు ఇలా ఇవ్వండి. ప్రసాద్ పుస్తకాల కోసం వినయంగా వంగి చేయి చాచాడు. అతనికి పుస్తకాలు ఇచ్చింది. తెగ సంబరపడిపోయాడు. ఆ టిఫిన్ బాక్స్ ఇలా ఇవ్వండి పుచ్చుకున్నాడు శేఖర్. మరి మాకో? గోపీశేషులు ప్రాధేయపడ్డారు. ప్రసాద్ చేతిలో పుస్తకాలు తలా కాసిని తీసుకోండి. మహాప్రసాదం అన్నట్టు అలాగే చేశారు. మీరు నలుగురు ఎందుకు పనికిరారు విసుక్కుంది అనురాధ. నిర్ఘాంతపోయారు బాడీగార్డులు. హోటల్కి వెళ్ళి కాఫీ తాగుదాం అంటే మీ డిగ్నిటీకి ఏమైనా భంగం కలుగుతుందా? దాదాపు ఎగిరి గంతేసినంత పని చేశారు నలుగురు. క్షమించండి మిస్ అంటూ రోడ్డు పక్కగా ఉన్న రిక్షాలు కేకేశారు. అనురాధ ఒక రిక్షా ఎక్కిన తర్వాత వాళ్ళు నలుగురు 2 రిక్షాలు ఎక్కారు. రిక్షాలు ఝుమ్మంటూ పోతున్నాయి రోడ్డు మీద. టైం 5 గంటలు కావస్తోంది. సూర్యుడు తన ప్రతాపాన్ని త్వరగా కోల్పోతున్నాడు. రోడ్డు మీద జనసంచారం బాగానే ఉంది. పిల్లగాలులు ఉండుండి వీస్తున్నాయి.
10 నిమిషాల్లో ఓ మంచి హోటల్ దగ్గర ఆగాయి రిక్షాలు. అంతా దిగారు. అనురాధ డబ్బులు ఇవ్వబోతుంటే వారించారు బాడీగార్డులు. ఫ్యామిలీ రూమ్లోకి వెళ్లారు. నాకు కాఫీ చాలు, ఇంకేమీ వద్దు అంది అనురాధ బెట్టుగా. మీరలా అంటే ఎలా అనురాధ గారు? మీ పట్ల మాకున్న అభిమానాన్ని చూపనివ్వండి అంటూ మనిషికొక ఐటెం తెప్పించారు. అన్నీ సగం సగం తిని వదిలేసింది అనురాధ. దానికే ఎంతో సంతోషించారు వాళ్ళు. ఏదో కబుర్లు చెప్తోంది అనురాధ. వాళ్ళు ఆమె అడిగిన దానికి సమాధానాలు మాత్రమే ఇస్తున్నారు. మగవాళ్ల ముందు ఆడది ఎలా సిగ్గుపడుతుందో, ఆడది చనువుగా ఉంటే మగవాళ్ళు కూడా అంతే అనుకుంది. ఏమన్నా మాట్లాడండి అంది వాళ్ళని ఉద్దేశించి. ఏం మాట్లాడాలో తోచలేదు వాళ్ళకి. సరే అయితే నేను మాట్లాడతాలేండి అంది మళ్ళీ. ఫ్యామిలీ రూమ్లో 5 తప్ప ఎవరూ లేరు. ఆడపిల్లల వెంటబడి ఏడిపించే రౌడీలు, బాడీగార్డులు ఏనా ఇంత బుద్ధిమంతుల్లా కూర్చున్నారు? ఎంతో వింతగా ఉంది అనుకుంది అనురాధ. నేను మీ అందరికీ ప్రియమైన దాన్నేనా? అందరి మొహాలకేసి పరీక్షగా చూస్తూ అంది. ఊహించని ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయారు నలుగురు. వెంటనే మాట రాలేదు వాళ్ళకి. నోట్లో నాలుక లేదనుకున్న ఈ అమ్మాయి ఎంత చనువుగా ఎలాంటి ప్రశ్నలు అడుగుతోంది అనిపిస్తోంది వాళ్ళకి. ఏం మాట్లాడరు? అయితే నేను మీకు ప్రియమైన దాన్ని కాదన్నమాట కోపంగా మొహం పెట్టింది అనురాధ. క్షమించండి, అలాంటిదేమీ లేదు. మీరంటే మాకందరికీ ఎంతో ఇష్టం ప్రసాద్ గొంతు పెగిల్చుకుని జవాబిచ్చాడు. మిగతా 3 వంతపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నో మెన్షన్ మిస్. అలా అని ఊరుకుంటే కాదు. ఏం చేయాలో చెప్పండి. చెప్పానుగా, మీ నలుగురిని నేను అభిమానిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఇన్నాళ్ళు మీ సూటి పోటీ మాటలనే విన్నాను గాని దాని వెనుక నా మీద అంతులేని అభిమానం దాగి ఉందని తొలిసారిగా ఇప్పుడే తెలుసుకున్నాను. ఇక నుండి నా పూర్తి రక్షణ బాధ్యత మీది. దానికోసం మీరు ప్రతి క్షణం సిద్ధంగా ఉండాలి. ఓ అన్నారు ఏకగ్రీవంగా నలుగురు. ప్రశంసిస్తున్నట్టు చూసింది అనురాధ. పదండి వెడదాం, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. అనురాధ తమతో కాఫీ హోటల్కి వచ్చినందుకు నలుగురు పదే తమ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనురాధని ఇంటికి సాగనంపటానికి బయలుదేరారు. టిఫిన్ బాక్స్, పుస్తకాలు మోస్తూ. ఇల్లు ఓ 50 గజాలు ఉందనగా సీయూ అని చెప్పి పుస్తకాలు, టిఫిన్ బాక్స్ తీసుకుంది వాళ్ళ దగ్గర నుండి. గుడ్ బై చెప్పి వెళ్ళిపోయారు బాడీగార్డులు. అనురాధ బాడీగార్డులతో స్నేహం చేస్తోందన్న విషయం కాలేజీలో అందరికీ తెలిసిపోయింది. 4 రోజుల్లో దానికి బాగా పబ్లిసిటీ ఇచ్చిన వాళ్ళు సుధారాణి, ఆశాలతలు. అలా చేసేనన్నా అనురాధ వాళ్ల స్నేహం మానేస్తుందని వాళ్ల ఉద్దేశం. తోటి విద్యార్థినులు చాలామంది మృదువుగా మందలించారు అనురాధని. నిప్పుతో చిలకాటమాడుతున్నావు అని కొందరన్నారు. అరిటాకు ముళ్ళు సామెత అవుతుంది, జాగ్రత్త అని హెచ్చరించారు మరికొంతమంది. నిన్ను దారుణంగా రేప్ చేస్తారు వాళ్ళు, సురేఖకి పట్టిన గతే నీకు కూడా పడుతుంది భయపెట్టారు కొంతమంది. ఆ వార్త పేపర్లో చూసి సంతోషిద్దురుగానిలే, వెయిట్ అండ్ సీ అంది అనురాధ ఎగతాళిగా. దానికి ఒక్కరితో కాదు, 4 రేప్ చేయించుకోవాలనున్నప్పుడు మనకెందుకులే, ఊరుకోండి అన్నారు సుధారాణి, ఆశాలతలు. షటప్ అంది అనురాధ. వాళ్ల మాటల్లోని అసభ్యత ఆమెను హర్ట్ చేసింది. మూతి 3 వంకర్లు తిప్పారు సుధారాణి, ఆశాలతలు. మా అమ్మకు కూడా చెప్పి పుణ్యం కట్టుకోకపోయారు వ్యంగ్యంగా అంది అనురాధ. మాకేం పట్టలేదు, ఏదో స్నేహితురాలివి కదా అని ఈ మాత్రమైనా పూనుకున్నా. వినలేదు. నీ కర్మ, నీవే అనుభవించు అన్నారు. ఆ క్షణం నుండి అసలు మాట్లాడటం మానేశారు సుధారాణి, ఆశాలతలు. 1-2 లెక్చరర్లు కూడా అనురాధని మందలిద్దామనుకున్నారు గాని ఒకవేళ తమ పేర్లు ఆమె తన బాడీగార్డులకు చెప్పిందో వాళ్ళు తమ పని పడతారని భయపడి ఊరుకున్నారు. ఏమైనా బాడీగార్డులతో కావాలని అనురాధ స్నేహం చేస్తోందనే విషయం కాలేజీలో గొప్ప సంచలనం కలిగించింది. ఇది కాలేజీ చరిత్రలోనే అపూర్వం. పర్యవసానం ఏమవుతుందో చూడాలి. వేచి చూస్తున్నారు విద్యార్థి వర్గం, ఉపాధ్యాయ వర్గం కూడా. రోజు ఉదయం సాయంత్రం అనురాధకి చక్కటి ఎస్కాట్ ఇస్తూనే ఉన్నారు బాడీగార్డులు 4. వారితో ఎన్నో విషయాలు మాట్లాడుతూనే ఉంది అనురాధ. నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నాను గనక మీరు మిగతా కాలేజీ అమ్మాయిని కన్నెత్తి చూడకూడదు, వారిని ఏడిపించకూడదు అని ఆంక్ష విధించింది. అనురాధ అందాల్ని మనసులో తలుచుకుని వెంటనే ఒప్పుకున్నారు వాళ్ళు. అంతేకాదు, అక్షరాలా పాటించారు. హోటల్కు రమ్మనమని రోజూ ఆహ్వానిస్తున్నారు 4. వారానికోసారి మాత్రమే అంది అనురాధ. 4 గుర్తు చేశారు ఇవాళ హోటల్ డే అని. సరే పదండి అంది అనురాధ. సంతోషంగా అనుసరించారు.
ఫ్యామిలీ రూమ్లో టిఫిన్ చేస్తున్నప్పుడు సినిమా ప్రపోజ్ చేశాడు ఒకడు, మరొకడు పిక్నిక్ అన్నాడు, మరొకడు షాపింగ్ అన్నాడు, మరొకడు సీషోర్ అన్నాడు. ఇలాంటివన్నీ చేస్తే అనురాధ తమకు లోబడుతుందని, ఆమె అందాన్ని తీయగా జురుకోవచ్చని వారి అభిప్రాయం. నో అంది గట్టిగా. ఆశ్చర్యపోయారు నలుగురు. టిఫిన్ కాఫీ పూర్తి చేసిన మరో ఫ్యామిలీ అప్పుడే వెళ్ళిపోయింది. ప్రస్తుతం నేను ఆపదలో ఉన్నాను, నన్ను ఆదుకోవటం మీ కర్తవ్యం, గంభీరంగా మొహం పెట్టి అంది. చెప్పండి, మీరేం చేయమంటే అది చేస్తాం. మిగతా స్టూడెంట్లు ఎవరన్నా మీరు మాతో చనువుగా ఉంటున్నారని అల్లరి చేస్తున్నారా? చెప్పండి, వాళ్ళ ఎముకల్లో సున్నం లేకుండా చేస్తాం. అదేం కాదు. మరేమిటి? నేనుండే ఇంటి కాంపౌండ్లో 4 ప్రముఖులున్నారు. ఈశ్వరయ్య అని ఒక ఆయన మహాభక్తుడు, సుందరయ్య అని మరొక ఆయన ప్రముఖ వ్యాపారస్తుడు, రామలింగం అని గవర్నమెంట్ ఉద్యోగి, కామేశం అని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాడు. ఇదేమిటి, మంచి వాళ్ళని గురించి మాకు చెప్తున్నారు మీరు? సందేహం వెలిబుచ్చాడు గోపి. పైకి మంచిగానే ఉంటారు వీళ్ళు 4, కానీ వీరి మనస్సు నిండా కుళ్ళు కల్మషం ప్రవహిస్తూ ఉంటుంది. తండ్రి తోడు లేకుండా నేను తల్లితో ఉండటం వీళ్ళకి చాలా బాధగా ఉందిట. నా కష్టసుఖాల్ని చూస్తారట వీళ్ళు. ఒక్క షరతు మీద, నా శీలం వారికి టిఫిన్ లాగా సమర్పిస్తే. నేను చీగొట్టాను, అంతే. వాళ్ళు నా మీద పగబట్టారు. వాళ్ళు 4 కలిసి నన్ను పాడు చేయటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నాకిక దిక్కులేదు, మీకు దక్కను, నిర్లిప్తంగా అంది అనురాధ. పళ్ళు బిగించారు 4. మిస్ అనురాధ, కొండంత అండగా మేమున్నాం నీకు. వాళ్ళు 4 చితకబాదేస్తాం, బుద్ధి చెప్తాం. నిజంగా? మీ మీదొట్టు. థ్యాంక్స్, మీ అభిమానం నాకు తెలుసు. అయితే ఒక విషయం, చితకబాదితే పోలీసులతో గొడవ, అల్లరి. భయపడింది. ఆ విషయం మాకు వదిలేయండి, మేం చూసుకుంటాంగా అన్నారు. ఎలా చేస్తారో ఏమో అనుకుంది అనురాధ. సాయంత్రం 6:30 గంటలైంది. ఈశ్వరయ్య లోపలెక్కడో పూజా కార్యక్రమంలో ఉన్నాడు. అది మామూలు పూజ కాదు, దేవీ పూజ, కామాక్షి దేవి పూజ. ఏం కామాక్షి, ఇన్నాళ్ళైపోయింది, ఆ పిల్లని నాకు లోబరచకపోయా? బలంగా పొదవి పట్టుకుని కామాక్షి బుగ్గల నిండా ముద్దులు పెట్టాడు, చెక్కిలి గింతలు పెట్టాడు. ఆగండి, అలా కితకితలు పెడితే నేనెలా మాట్లాడేది? ఊరుకున్నాడు ఈశ్వరయ్య. దానికి అనుభవించే గీత లేదులా ఉంది ఈశ్వరయ్య. లేకపోతే ఎన్ని విధాలా నూరిపోసినా చల్లం కలగటం లేదు దానిలో. నన్ను రంగంలోకి దూకమంటావా? దాన్ని సాధించి పూలరంగడిలా మీ ఇద్దరినీ చెరొక వైపు వేసుకుని. ఆయన మాటల్ని పూర్తి చేయనివ్వలేదు కామాక్షి. తన పేరుని సార్థకం చేసుకుంటూ ఆయన్ని పెనవేసుకుపోయింది. ఆయనకున్న భక్తి సంగతి ఏమో గాని రక్తి సంగతి బాగా తెలుసు ఆమెకి. టక్ టక్ అని తలుపు చప్పుడయింది. ఉలిక్కిపడి విడిపోయారిద్దరు. ఆ సమయంలో ఈశ్వరయ్య భార్య ఊళ్ళో పురాణ శ్రవణానికి వెళ్ళింది. చూడు ఎవరొచ్చారో అన్నాడు. కామాక్షి చీర సరిచేసుకుని వెళ్ళి తలుపు తీసింది. తీస్తూనే ఆశ్చర్యపోయింది. ఈశ్వరయ్య గారున్నారా అని అడిగాడు వచ్చిన వాళ్లలో ఒకడు. ఉండండి, పిలుస్తాను, లోపలికి పరిగెత్తింది కామాక్షి. ఎవరు అన్నాడు ఈశ్వరయ్య. ఈలోపుగా ఆయన హరేరామ పంచా కండువా సరిచేసుకుని సిద్ధంగా ఉన్నాడు. ఎవ్వరూ 4 వచ్చారు, కాలేజీ కుర్రవాళ్లలా ఉన్నారు. కామాక్షి భయం భయంగా చెప్పింది. కాలేజీ కుర్రవాళ్ళా? వాళ్ళకి తనేం అపకారం చేయలేదే, ఎందుకొచ్చి ఉంటారు? వణికిపోయాడు. తడబడుతూ వచ్చాడు. అప్పటికే వాళ్ళు ముందు గదిలో ఉన్న కుర్చీల్లో ఆసీనులై ఉన్నారు. నమస్కారం అన్నాడు అలవాటు ప్రకారం. కోపంగానే ఉన్నాయి వాళ్ల మొహాలు. ఆ కుర్చీలో కూర్చోండి గంభీరంగా అన్నాడు ప్రసాద్. పెద్దలు, మీరు నమస్కారం అనకూడదు, మేమనాలి. మీతో పనిబడి వచ్చాం, కట్టె విరిచినట్టు మాట్లాడాడు గోపి. మీరు పని చేయాలి, లేకపోతే శేషు అదిలించాడు. మీ పని మేం చేయవలసి వస్తుంది బెదిరించాడు శేఖర్. వణికిపోతున్నాడు ఈశ్వరయ్య. అలాగే, మీ ఇష్ట ప్రకారమే చేస్తాను అన్నాడు. థ్యాంక్స్. అయితే వినండి, మీ ఇంట్లో కాపురం ఉండే ఒక ఆవిడ కూతురు అనురాధ మా కాలేజీలోనే చదువుతోంది, తెలుసా? తెలుసు. ఇంకా వణుకు తగ్గలేదు ఈశ్వరయ్యకి. ఆ అమ్మాయిని మేం ప్రేమిస్తున్నాం. గోపి అసలు సంగతి చెప్పాడు. మీరందరూనా? అప్రయత్నంగానే అడిగాడు ఈశ్వరయ్య. అతడి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టు అయింది. తను పట్టాలనుకున్న పిట్ట అనురాధ.
అవును, మీ కాంపౌండ్లో ఎవరో ఒక దుర్మార్గుడు ఆమెను మానభంగం చేయాలని ప్రయత్నిస్తున్నట్ట. శేషు మొహం కోపంతో ముడతలు పడింది. ఎవడివాడు? అనుమానంగా ప్రశ్నించాడు ఈశ్వరయ్య. ఎవరో తెలిస్తే ఈ పాటికి కత్తికొక కండ కింద చీల్చేవాళ్లవే కదా. ఎంత అడిగినా వాడి పేరు మాత్రం చెప్పటం లేదు అనురాధ. శేఖర్ ఆవేశంతో ఊగిపోయాడు. గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు ఈశ్వరయ్య. తనకి గండం తప్పినందుకు సంతోషించాడు. మీరు మహాభక్తులు, సర్వం తెలిసిన వారు. మీరలాంటి వ్యక్తిని సహిస్తారా? సహించను. వాడినేం చేయాలంటారు? ఉప్పు పాత్ర వెయ్యాలి. వెరీ గుడ్. వాడెవడో కనుక్కుని దయచేసి మీరు ఆ పని చేయాలి. తప్పదు. పెద్దలుగా మీరు ఈ బాధ్యత స్వీకరించి తీరాలి. వాడి పేరు కూడా మాకు చెప్పనక్కర్లేదు. వాడికి మీరే బుద్ధి చెప్పండి. మేమెలాగూ అనురాధని 1000 కళ్లతో కాపాడుతూనే ఉంటాం. వాడు ఎదురు తిరిగినా పిచ్చి వేషాలు వేసినా మాకు చెప్పండి. వాడి ఎముకలు లెక్క పెడతాం. అలాగే. మీరు నా మీద ఎంతో గౌరవంతో పెట్టిన బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తాను. కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంది ఈశ్వరయ్య పరిస్థితి. చివరగా ఒక్క మాట. ఈ విషయం అదే మేం పచ్చి నెత్తురు తాగే రౌడీలమని, అనురాధకు అండగా ఉన్నామని ఎవ్వరికీ తెలియకూడదు. ఎవరన్నా అడిగితే కాలేజీ విద్యార్థులెవరో చందాలకి వచ్చారని చెప్పండి. తెలిసిందా? గంగిరెద్దులా తలూపాడు ఈశ్వరయ్య. మీరు నిజంగా మహాభక్తులు. వస్తా. నేను చెప్పింది గుర్తుందిగా? టీవీగా బయటకు నడిచారు నలుగురు. ఈశ్వరయ్య కాఫీ తీసుకువెళ్ళండన్నా వినకుండా పెడుతూ వాళ్ళు అక్కడ నిల్చున్న అనురాధ కేసైనా చూడలేదు. గేటు వరకు సాగనంపి తిరిగి వస్తున్నప్పుడు సుందరయ్య, రామలింగం, కామేశం చుట్టుముట్టారు. ఎవరు వాళ్ళు అని. కాలేజీ కుర్రవాళ్ళు, విరాళాలకని వచ్చారు అని చెప్పి తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఈశ్వరయ్య. తమని విరాళాలు అడగలేదని సంకలు కొట్టుకున్నారు మిగతా ముగ్గురు. లోపలికి రాగానే తలుపు గడియ వేసి అడిగింది కామాక్షి. అమ్మో, ఈ పిల్ల ఇంత నంగనాచనుకోలేదు. వాళ్ళ నలుగురితో కులుకుతున్నదన్నమాట. అందుకే నేనెంత చెప్పినా మీకు లోబట్టం లేదు. పైగా వాళ్ళని మీ మీదికి పంపింది. ఎంత ధైర్యమో చూడండి. మీరు వాళ్ళని తక్షణం ఇల్లు ఖాళీ చేయమనండి. నేను లేను మీకు అంటూ ఆయన భుజం మీద చెయ్యి వేసింది అనునయంగా. విదిలించి కొట్టాడు ఈశ్వరయ్య. వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమన్నా, ఆ పిల్ల జోలికెళ్ళినా కుక్కని బాదినట్లు బాత్తారు ఆ కుర్రాళ్ళు. దుస్సలహాలు ఇవ్వకు పో అని కసురుకున్నాడు ఈశ్వరయ్య. మిగిలిన కథ తర్వాతి భాగంలో.